నాకు యాక్సినోటెమిసిస్ అయింది. యాక్సినోటెమిసిస్ అంటే జస్ట్ ఒక నర్వ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ పార్షియల్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఆ సప్లై చేసే ఏరియా కొంచెం వీక్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నాకు లోయర్ లిమ్స్ వీక్ అయిపోయినాయి, నాకు పవర్ 1 ఉంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే హిప్ నీ యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్ అనేది ఒక బ్రేస్ ఉంటుంది. ఆ బ్రేస్ వేసేస్తాను. ఆ బ్రేస్ వేసి మనిషిని నుంచోపెడతాను. నుంచోపెట్టినప్పుడు ఏంటంటే మన బాడీ వెయిట్ మన మజిల్ మీద పడడం వల్ల ఆ స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల అది ఫ్లాబీ అవ్వకుండా తయారవుతుంది. సో దానికి మనం కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రెంగ్త్ చేస్తాం. స్ట్రెంగ్త్ చేశాక ఆ ఎండ్యూరెన్స్ని ఇంక్రీజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మజిల్ ప్రాపర్టీ అనేది ప్రిజర్వ్ అవుతూ ఉంటుంది. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు అసలు పవర్ లేనప్పుడు మనం ప్యాసివ్ మూమెంట్స్ చేస్తాం. ఆ తర్వాత రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. ఆ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ కండిషన్ విల్ ఇనిషియేట్ ద ఎక్సర్సైజెస్ అనమాట. ఓకే, ఇప్పుడు ట్రామా అంటే ఏదైనా బాగా యాక్సిడెంట్ కేసెస్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఓవరాల్గా ఇది ఫిజియోథెరపీ ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీకు ట్రామా అయినప్పుడు జనరల్గా ఏదైనా ఒక కాలుకి చేతికి లేకపోతే తలకి దెబ్బ తగిలినప్పుడు మీకు ఏ ఏరియా అయితే దెబ్బ తగిలిందో అక్కడ వాపు వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు మీకు ఆ ప్రెషర్ వల్ల అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది. మనం నొప్పి ఉందని చెప్పి జాయింట్ని కదిలిచ్చాం. సో ఆటోమేటిక్గా మజిల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో దానికి ఒక తత్వం అనేది వస్తుంది, అంటే బిగపట్టే తత్వం అంటారు. ఆ తత్వం వచ్చినప్పుడు తర్వాత మనము నొప్పి ఉందని కదిలేకపోతే 15 రోజుల తర్వాత అది అలాగే ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి విల్ డూ సమ్ స్ట్రెచెస్. మనకి ఏ జాయింట్లో అయిందో ఆ జాయింట్కి దానికి తగ్గట్టు స్ట్రెచెస్ చేసుకుంటూ దాన్ని స్ట్రెంచ్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ మోకాలికి తగిలింది. మోకాలికి తగిలినప్పుడు ఏమవుతుంది, జాయింట్ స్టిఫ్ అవుతుంది. జాయింట్ స్టిఫ్ అయినప్పుడు దానికి కొన్ని టెక్నిక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ మజిల్ స్ట్రెంథనింగ్ అని ఉంటుంది. మీరు ఫస్ట్ స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ రెగ్యులర్గా హ్యామ్స్ట్రింగ్స్ చేయించుకొని స్ట్రైట్ లెగ్ రైజింగ్ చేసుకొని నీ ఫ్లెక్షన్ అప్పుడు ట్రై టు డూ మోర్ విఎంఓస్ బిఫోర్ స్టార్టింగ్ నీ ఫ్లెక్షన్ వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ మజిల్ స్ట్రెంథనింగ్ అనే ఎక్సర్సైజెస్. సో దెర్ ఆర్ 12 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఫర్ దిస్. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మనం రెగ్యులర్గా చేసుకొని ప్యాటర్న్లో సీక్వెన్స్గా చేసుకుంటే మీకు ఆ టైట్నెస్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. సో మీ జాయింట్కి ఆ ఉన్న ప్రాపర్టీ మజిల్ ప్రాపర్టీ మనం ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం బికాజ్ ఆఫ్ దిస్. దానివల్ల వాళ్ళు చాలా తేలిగ్గా నడుస్తారు.